మనతో ఇప్పుడు కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ శేషగిరి గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాము ఎలా ఉందని. సార్ నమస్తే సార్. అంటే ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి సార్? ఫ్యూచర్లో బీజేపీ వస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడటానికి మోదీ గారి కృషిని ప్రజలందరూ కూడా హర్షిస్తూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో కూడా జెండా ఎగరేయాలి. తప్పకుండా అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవాలి. ప్రతి ఒక్కరు కూడా మోదీ మరొకసారి మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అయితే మరి ఇంకా మన తెలుగు జనాలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఎలా మన భారతదేశం అంటే మన హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ ఎలా ఉంటుంది? ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి? తప్పకుండా మోదీ గారిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా మోదీ గారు ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం, మత కల్లోలు కానీ గడబలు కానీ ఎక్కడ ఏం లేకుండా ఈ రోజున వేరే ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడెక్కడో కూడా గడబళ్ళు బాంబు పేర్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం మోదీ గారు వచ్చిన తర్వాత అటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలే. భారతదేశాన్ని చూస్తే చుట్టుపక్కల మన దేశాలు కూడా అన్నీ కూడా వణుకుతున్నాయి. మరి అభివృద్ధి విషయంలో కూడా మోదీ గారు కొన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రం చేసింది. కాబట్టి దాదాపు చాలా రాష్ట్రాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారాలు ఉందంటే ఆయన చేసిన అభివృద్ధి చూసే ఈరోజు అధికారాన్ని ఇస్తారు. అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా బీజేపీ ఇటు ఈటెల రాజేందర్ గారు ఉద్యమ నాయకుడు గెలిస్తే తప్పకుండా మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని మోదీ గారి యొక్క సహాయ సహకారంతో అభివృద్ధి చేస్తారని చెప్పి మనం చేసుకుంటాం.